మీతో చిన్న పని నుండి వచ్చాను గోపాలరావు. చెప్పండి. ఏం లేదు, ఇతని పేరు రంగా. ఒకప్పుడు పేరు మోసిన రౌడీ, కానీ ఇప్పుడు అతని జీవిత విధానాన్ని మార్చుకుని కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. మన ఫ్యాక్టరీలో ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించారంటే తన నిజాయితీ నిరూపించుకుని త్వరలోనే మీ విశ్వాసాన్ని సంపాదించి భవిష్యత్తులో మీకు మీ ఫ్యాక్టరీకి అండగా ఉంటాడన్న విశ్వాసం. తర్వాత మీ ఇష్టం. మీరు అంతగా చెప్తేనే కాదంటానా? అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. తన పనిలోనే నిమగ్నమై ఉన్న అతను చూసావా? నేను ఇవాళే చెప్తున్నాను, గుర్తుంచుకో. అంతటి శ్రద్ధ పట్టుదల ఉన్నవాడే ఎప్పటికైనా గొప్పవాడవుతాడు. అందరూ ఇక్కడ ఉన్నారే? ఏం జరిగింది? గోపాలరావు దివాలా తీశారు, ఫ్యాక్టరీ లాక్అవుట్ డిక్లేర్ చేశారు. అయితే ఇప్పుడు మనం ఎలా బతుకుతాం? భార్య బిడ్డలను ఎలా పోషిస్తాం? గోపాలరావు గారు, 2 ఏళ్లైనా ఒక్క రూపాయి కూడా మీరు వడ్డీ జమ వేయలేదు. నిజమే, కానీ వడ్డీ కూడా కట్టాలని వారు వ్యాపారం ఎట్టా చేస్తారు? మరి మా బాకీ ఎప్పుడు ఇస్తారు? మీరు కొంచెం గడువిస్తే. ఎన్నిసార్లు గడువిస్తాం? ఇంకా ఎన్నాళ్ళని ఆగుతాం? ఇంకా ఒక్క రోజు కూడా ఆగలేదు. 1 గంట టైం ఇస్తున్నాం. మా బాకీ మీరు మొత్తం చెల్లిస్తారో లేదా మీ ఫ్యాక్టరీ మా స్వాధీనం చేస్తారో ఆలోచించి చెప్పండి. అంతకంటే ఈ స్థితిలో నేనేం చేయలేను రంగ. ఎటు చూసినా అప్పులు పెరిగిపోయాయి. అవన్నీ తీర్చడం నా తరం కాదు. ఇప్పుడు ఇక ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టడం తప్ప నాకు వేరే మార్గం లేదు. వద్దు సార్, మీరు ఆ పని చేస్తే ఫ్యాక్టరీ మూతపడుతుంది. పని వాడందరం పొట్ట చేతు పట్టుకుని ముష్టెత్తుకోవాల్సి వస్తుంది. ఇంతకంటే నేనేం చేయని చెప్పు. మీరేం ఆధారపడకండి. ఈ బాకీదారు అందరితో నేను మాట్లాడతాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. రామ్ రామ్జీ. రామ్ రామ్. రామ్ రామ్. ఇప్పుడు డబ్బు ఇవ్వని మా ప్రొపరేటర్ గారిని ఒత్తిడి చేయకండి. చెయ్యక మాది డబ్బు హేట్లో పోసామనుకుని నోరు మూసుకుని ఊరుకోమంటారా? అని నేను అంటలేదు. ఇప్పుడు డబ్బు ఇస్తే గానీ కదలవని కంట మీద కూర్చున్నా మీరు వసూలు చేసుకోలేరు. ఆయన ఇన్స్టాల్మెంట్ పెట్టబోతున్నారు. మీరు కోర్టుకి వెళ్ళినా కానీ కూడా వసూలు చేసుకోలేరు. అయితే మరి మా బాకీ ఎక్కడికి పోదు. 1 నెల నాకు గడువు ఇవ్వండి. ఈ ఫ్యాక్టరీని నష్టం లేకుండా నేను నడుపుతాను. ఆ తర్వాత మీ డబ్బు మొత్తం వడ్డీతో సహా నేను చెల్లిస్తాను. నన్ను నమ్మండి. కాదంటారా మీ ఇష్టం. మా మొత్తం బాకీ మీరు తీరుస్తామంటే నేను నమ్మడమే కాదు, నువ్వేం చేయమన్నా చేస్తాం. ఆ మాట మీద నిలబడండి. సార్, నువ్వు మార్వాడీలతో ఏం మాట్లాడొచ్చావో నాకు తెలుసు. కానీ ఇది వర్కర్ల సమస్య. అసలు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే కదా మన ఫ్యాక్టరీకి నష్టం వస్తుంది. ఆ బాధ్యత నాకు వదిలేండి సార్. ఏం భయపడక్కర్లేదు. మనం ఈ ఫ్యాక్టరీ నిలబెట్టుకోవాలంటే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఉద్యోగాలు పోవాలని నువ్వు గ్యారంటీ ఇస్తే రోజుకి 8 గంటలు కాదు 24 గంటలు పనిచేస్తాం. కావాలంటే 3 మాసాలు జీతాలు లేకుండా పనిచేస్తాం. కడుపులు కాల్చుకుని పనిచేయక్కర్లేదు. చేసే పని శ్రద్ధగా పట్టుదలతో చేస్తే ఈ ఫ్యాక్టరీ నిలబడుతుంది, మన జీవితాలు బాగుపడతాయి. మిమ్మల్ని మమ్మల్ని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఒక్క రంగాకే ఉన్నాయి. ఈ రోజు నుంచి మన ఫ్యాక్టరీ బాధ్యతలు రంగాకి అప్పగిస్తున్నాను. బాబు గారు, ఇవాళతో ఈ ఫ్యాక్టరీ మీద ఉన్న అప్పులన్నీ తీర్చాను. ఇంకెవరికి 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు. నా బాధ్యతను నెరవేర్చుకున్నాను.
చాలా సంతోషం రంగ. నా పరువు నిలబెట్టావు, నన్ను రుణముక్తుని చేశావు. ఇంకా ఈ ఫ్యాక్టరీ నీ చేతుల్లో ఎంతో అభివృద్ధిలోకి వస్తుందని నా నమ్మకం. ఇక నుంచి ఈ ఫ్యాక్టరీ మీద ఉన్న సర్వ హక్కులు నీకే అప్పగించాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. కంగ్రాచులేషన్. ఈ ఫ్యాక్టరీ ఆ వెధవకి మాత్రం దక్కటానికి వీల్లేదు. నమస్కారం బాబు గారు. రంగా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది, కూర్చో. ఈ ఫ్యాక్టరీని నువ్వెంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ బిజినెస్ లో వచ్చిన చిక్కుల వల్ల నా కుటుంబంలో కలతలు చెలరేగాయి. నీ సామర్థ్యం వల్ల అవన్నీ తొలగిపోయాయి. ఇంకా నా భార్యా బిడ్డలకు తగిన ఏర్పాట్లు చేసి నా శేష జీవితాన్ని తీర్థయాత్రలతో గడపాలని నిశ్చయించుకున్నాను. ఈ డబ్బు తీసుకుని మీ బరువు బాధ్యతలు తీసుకోండి. వద్దు రంగా, ఎంతకాలమని ఇలా ఇస్తావు? ఇప్పటికిచ్చింది చాలు, ఇది తీసుకెళ్ళి. మీ వల్ల నేను ఇంత వాడిని. తీసుకోండి, నా రుణం తీర్చుకునేవాడు.